హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో తక్కువ బడ్జెట్లో సెమీ ఫర్నిష్డ్ ప్రాపర్టీస్ 2 తీసుకొని రావడం జరిగిందండి. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ 150 స్క్వేర్ యార్డ్స్లో అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోరే ఉందండి, కాకపోతే మనకి G+1 పర్మిషన్ ఉంది. ఒకసారి అయితే ప్రాపర్టీస్ చూడండి, ఎంత మంచిగా ఉన్నాయి చూస్తున్నారు కదా. ఎలివేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ అయితే తీసుకున్నారండి. గేట్ కూడా తీసుకుంటే గేట్ కూడా మంచిగా 10 feet గేట్ తీసుకున్నారు. వాస్తునైతే వీటిని కన్స్ట్రక్షన్ చేశారు. వీటి డైమెన్షన్స్ వచ్చి 22.5 into 60 డైమెన్షన్స్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ప్రాపర్టీ ముందు మనకు 25 feet రోడ్ ఉందండి. ఇది వచ్చేసి మనకు మార్టినార్ కాలనీ రోడ్ నెంబర్ 4లో అయితే 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు పసుమామల కుంటూరు కిందకి అయితే రావడం జరుగుతుందండి. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా అయితే ప్రాపర్టీస్ చూద్దాం. ఫస్ట్ ఎంటేటప్పుడు మంచిగా ర్యాంప్ అయితే గ్రానైట్తో తీసుకున్నారు. మంచిగా ప్లాన్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకున్నారు. గేట్ అయితే తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్గానే మనకు బోరే కనిపిస్తుందండి. దీనికి బోర్ వాటర్ అయితే ఉంది. అదేవిధంగా 5000 లీటర్స్ కెపాసిటీ గల ఒక సమంప కూడా ఉందన్నమాట. ఇది పార్కింగ్ అండి. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ ఒక కార్ పడుతుంది, ఇక్కడ కూడా బైక్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎల్ షేప్ పార్కింగ్ అయితే తీసుకున్నారు. మనకు స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా కూడా తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో చాలా మంచిగా ఉంది. పార్కింగ్లో కూడా మనకు మంచిగా ఫాల్ సీలింగ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ సింహద్వారం అండి. సింహద్వారం కూడా ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఒకసారి మీరు డోర్ చూపిస్తాను. డోర్ చూడండి, మంచిగా 6 feet డోర్స్ అయితే తీసుకున్నారండి. చాలా పెద్ద ఉన్నాయి. కంప్లీట్ ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారు. ఏవైతే హ్యాండిల్స్ యూజ్ చేసినారో ఇవి కంప్లీట్ బ్రాస్ అన్నమాట. అదేవిధంగా పక్కకు చూస్తే ఒక 4 feet గల్లీ కూడా తీసుకున్నారండి. లాస్ట్కి ఒక వాష్ ఏరియా కూడా తీసుకోవడం జరిగిందండి. సింహద్వారమే చాలా గ్రాండ్ ఉంది. చుట్టూ కూడా మంచిగా టైల్స్ అయితే పెట్టినారు. మనకి ఇక్కడ షూస్ ఇట్లా పెట్టుకోవడానికి ఒక షూ ర్యాక్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సెమీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అండి, అద్భుతంగా ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ లోపలికి ఎంటర్గానే మంచిగా ఎల్ షేప్ హాల్ అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఎంటర్గానే ఇది వచ్చేసి మనకు సిట్టింగ్ ఏరియా అనమాట. సిట్టింగ్ ఏరియా చాలా బాగుంది. ఇక్కడ కూడా ఒకటి ఏంటంటే మంచి ఆర్చ్ అయితే ఇచ్చినారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ నార్త్ సైడ్ ఒక డోర్ కూడా తీసుకున్నారు. ఇది కూడా మనకు 6 feet డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ కూడా చాలా మంచిగా స్పేషియస్ అయితే తీసుకోవడం జరిగింది. చుట్టూ మంచిగా ప్రొఫైల్ లైట్స్ పెట్టినారు. మంచిగా కబోర్డ్స్ లాగా ఈ విధంగా కూడా మనకైతే ఇవ్వడం జరిగింది అన్నమాట. చూస్తున్నారు కదా. నెక్స్ట్ విండోస్ విషయానికి వస్తే 4x4 విండో తీసుకున్నారండి. చుట్టూ కూడా మనకి ఈ విధంగా ఫోటో ఫ్రేమింగ్ కూడా చేయించినారు. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి ప్రొఫైల్ యూనిట్స్ మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా మంచి స్పేషియస్ గా తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి, సింక్ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్ ఇచ్చినారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే షెల్ఫ్స్, డ్రాస్, ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకి డ్రాస్ కానీ కబోర్డ్స్ కానీ అన్ని వుడ్ వర్క్ అయితే చేపిస్తున్నారండి. ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. పసుమంగా కుంటూరుకి ఇంటికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కిచెన్, ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా మనకి ఏంటంటే మంచిగా యూ షేప్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. మంచి ప్లాట్ఫామ్ గ్రానైట్ తో తీసుకున్నారు. చుట్టూ టైల్స్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి పూజ గది. పూజ గది కూడా మంచి చిన్న పూజ గది అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సెమీ ఫర్నిచర్ ప్రాపర్టీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్తాం. మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ తీసుకున్నారు. ఇది కూడా మనకు 10 feet వరకు టైల్స్ తీసుకున్నారు. గీజర్ పాయింట్. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ గా ఉంటుందండి. కింగ్ సైజ్ బెడ్ పడుతుంది. బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్, పక్కకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. అదే విధంగా దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్. చూస్తున్నారా, బాత్రూమ్ కూడా చాలా పెద్ద ఉంటుందండి. 10 feet వరకు టైల్స్ తీసుకుంటారు. విండో ఇస్తారు. గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్, వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా ఇచ్చినారు అన్నమాట. మంచి ఫాల్ సీలింగ్స్ కూడా, ప్రొఫైల్ లైట్స్ కూడా ఇచ్చినారండి. దీంట్లో లోర్ ఫుల్ ఉంటుంది. లోర్ ఫుల్. అదేవిధంగా ఏవైతే డోర్స్ ఉన్నాయో ఇవి ప్రెస్ డోర్స్ అన్నమాట. ఒక థీమ్ తోని బ్రౌన్ కలర్ థీమ్ తో అయితే తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్ లో చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ స్పేషియస్ గా ఉంటుందండి. దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. మంచి ఫాల్ సీలింగ్స్, ప్రొఫైల్ లైట్స్ తీసుకున్నారు. 4x4 వుడ్ విండోస్ అయితే తీసుకున్నారండి. ఇక పెయింటింగ్ విషయానికి వస్తే ప్రతి రూమ్ లో ఈ విధంగా లైట్ కలర్ పెయింటింగ్స్ అయితే యూజ్ చేశారండి. ప్రాపర్టీ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. దీనికి G+1 పర్మిషన్ ఉందండి. బట్ ఓన్లీ సింగిల్ ఫ్లోర్ మనకి ఇప్పుడు సేల్ అయితే పెట్టినారు అన్నమాట. ఇది వచ్చేసి మనకు పసుమాముల మార్కెట్ నెంబర్ 4 లో
ఉంది. 150 స్క్వేర్ యార్డ్స్ 22.5 ఇంటూ 60 డైమెన్షన్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ అయితే అద్భుతంగా ఉంది. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. మీరు డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కావచ్చు. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 85 lakhs అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, మంచి నెగోషియబుల్ అయితే మీరు తీసుకోవచ్చు. దీనికి 80% లోన్ వస్తుంది. ఇక ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేసి నియర్ బై ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. మనకు హైదరాబాద్ బస్ స్టాండ్కి నియర్ బై ఉంటుంది. విజయవాడ హైవే కూడా జస్ట్ 1.5 kilometer డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ నెంబర్ కన్సల్ట్ అవుతే మంచి తక్కువ బడ్జెట్లో 85 lakhs చెప్తున్నారు. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అనమాట. ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే వెంటనే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో.